పాఠశాలలో విద్యార్థులు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం గత 10 సంవత్సరాలుగా ఉందని, వారిని పట్టించుకోలేదని విద్యార్థి సంఘ నాయకులు అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ద్వారా తెలియజేసినా చీమ కుట్టినట్టు కూడా లేకుండా పోవడం బాధాకరమన్నారు. ప్రజలు ఇంట్లో కూర్చోపెట్టడం ఎన్నికల్లో జరిగిపోయిందంటున్న నాయకులు. గురుకుల పాఠశాలలో వసతుల కొరత ఉన్నప్పటికీ సమస్యలు బయట చెప్పకుండా వార్డెన్, టీచర్లు పిల్లల్ని బెదిరించడం వంటి జరిగిన విషయాలు ఇప్పుడు బయటపడుతున్నాయని అంటున్నారు. ఇటీవలే డిండి మండలం నల్గొండ జిల్లాలోని బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులను ఎలుకలు కరిచిన సంఘటన వెలుగులోకి వచ్చింది. 3 రోజుల్లో 16 మంది విద్యార్థులను ఎలుకలు కరిచిన విషయమై గాయాలతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా డాక్టర్లు టీటీ ఇంజెక్షన్తో పాటు మరో ఇంజెక్షన్ వేసి మందులు ఇచ్చిన విట్లుగా తెలుస్తుంది. ఈ విషయమై పాఠశాలను సందర్శించిన విలేకరులు ఆసుపత్రి డాక్టర్ శైలి పాఠశాల పరిసర ప్రాంతం అపరిశుభ్రంగా ఉండడంతో ఎలుకలకు ఆవాసంగా మారిందని తెలిసింది. ఆ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకుపోయినా సరిగ్గా స్పందించకపోగా పై అధికారులకు తెలుపకపోవడంతో నల్గొండ జిల్లా విద్యార్థి నాయకులు ఎంఈఓ, ఎంపీడీఓలకు ఫిర్యాదు చేశారని, ఆ తర్వాత అధికారులు పాఠశాల సందర్శించి పరిసరాలను పరిశీలించి ప్రిన్సిపాల్కు ఎలుకల నివారణకు పలు సూచనలు చేసినట్టుగా తెలిసింది. వెంటనే స్పందించకపోవడం, పిల్లల ఆరోగ్యం పట్ల అలసత్వం వహించిన ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు పాఠశాల ముందు ధర్నా చేసి నిరసన వ్యక్తం చేసిన విషయం ఇప్పుడు వైరల్గా మారింది. బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలని జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో వసతులు, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని విద్యార్థి నేతలు అంటున్నారు. ప్రశాంత వాతావరణంలో చదువులు సాగుతాయని, ఇంత నిర్లక్ష్యం వహించే వారితో విద్యార్థుల ప్రాణాలకే ముప్పని అంటున్న విద్యార్థి నాయకులు.